అయితే మీకు ఈ ఫంక్షన్ చేసుకోవడం ఇష్టం లేక అలిగి వెళ్ళలేదా? అలిగి వెళ్ళలేదు, అప్పడాల కోసం వెళ్ళలేదు. చెప్పాను కదా, ఇదిగో ఇంక ఈ డీల్ క్యాన్సిల్ చేయండి, ఫంక్షన్ షురూ చేయండి. సరే లాయర్ గారు, ఈ డాక్యుమెంట్ని ఇలాగే మీ దగ్గర ఉంచండి. ఎప్పుడైనా అవసరమైతే అప్పటికప్పుడు టైప్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. తీసుకోండి. అమ్మా అయితే రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఇక్కడ డీల్ క్యాన్సిల్ అంటుంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ అంటారేంటండి? మా నాన్నమ్మ మీకు శ్రమ పెట్టినందుకు సారీ. ఇంకా ఆవిడ ఎప్పుడు ఫోన్ చేసినా రాకండే. ప్లీజ్ వెళ్ళండి. సరే అమ్మా, వస్తాము. మంచిదండి. సరేరా, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు. ఆగు, ఇదంతా నువ్వే చేసావు కదా? నీ అసలు ఉద్దేశం ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. నీ ప్రేమ, నన్ను ఇష్టపడ్డాలు, నాతో పెళ్ళి, ఇదంతా ఈ ఆస్తి కోసమే కదా? ఏం మాట్లాడుతున్నారండి? నటించొద్దు. నీతో కలిసి రిసెప్షన్ చేసుకోవడం నాకిష్టం లేదు. ఆ విషయం నీకు తెలుసు, నానమ్మకి తెలుసు, అందరికీ తెలుసు. నేను ఫంక్షన్ జరగకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నానమ్మ నా మీద కోప్పడి ఇంటికొస్తే నన్ను ఒక చెంపదెబ్బ కొట్టేది. అంతేకాని ఆస్తి నీ పేరు మీద రాస్తానని ఎందుకు అంటుంది? ఆవిడకి ఐడియా నువ్వే ఇచ్చావు. దాన్ని అన్క్యాష్ చేసుకొని ఆవిడ కోపాన్ని ఆసరాగా చేసుకొని ఆస్తి కొట్టేద్దామని నువ్వే ప్లాన్ చేశావు. నీ మీదున్న అభిమానంతో మా నాన్నమ్మ పిచ్చిది కాబట్టి ఆస్తి నీ పేరు మీద రాసేయడానికి రెడీ అయిపోయింది. చూడండి, తప్పుగా అనుకుంటున్నారు. ఈ నిర్ణయం బామ్మగారిది. నిర్ణయం బామ్మగారిదే, కానీ వెనక నుంచి ఎక్కించింది నువ్వంటున్నాను. నీలో కొద్దో గొప్ప మంచితనం ఉందనుకున్నాను, కానీ ఇప్పుడు లేదు. నాకిప్పుడు అర్థమవుతుంది, ఉన్నదంతా కన్నింగే. నీకు కావాల్సింది మనుషులు కాదు, ప్రేమలు కాదు, నేను కాదు, ఈ ఆస్తి. ఆస్తి కావాలి. ఎదుటి వాళ్ళ ఆస్తి కోసం బ్రతికే ఈ బ్రతుకు కూడా బ్రతికేనా? ఛీ! ఏంటంటే మీ ప్లాన్ ఇలా ఫెయిల్ అయింది? ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ఏంటి, ప్లాన్ బి ఉంది కదా. ఆంటీ, మీరు చెప్పినట్టే బ్యూటీషియన్ని పిలిపిస్తున్నాను. అది వీలైనంత అందహీనంగా తయారు చేస్తుంది. అలాగే బామ్మగారు ఇచ్చిన శారీ కాకుండా వేరే డ్రెస్ కూడా తెప్పించాను. ఆ డ్రెస్ వేసుకోగానే పల్లవి కొండముచ్చులాగా కనబడుతుంది తప్ప ఆడపిల్లలాగైతే అస్సలు కనిపించదు. కాకపోతే ఆ డ్రెస్ పల్లవి వేసుకునేలాగా మీరే చెయ్యాలి. నమస్తే మేడం. నమస్తే ఆంటీ, నేను చెప్పిన బ్యూటీషియన్ తనే. నువ్వు రెడీ చేయాల్సిన అమ్మాయి లోపలుంది, వెళ్ళు. ఎవరి అమ్మాయి? మన పల్లవిని రెడీ చేయడానికి పిలిపించిన బ్యూటీషియన్ బామ్మగారు. నీలాంటి మొహాన్ని తయారు చేయాలంటే బ్యూటీషియన్ కావాలి. దానికెందుకే? ఫంక్షన్ కదత్తయ్య, 10 మంది వస్తారు కదా. మన స్థాయికి తగ్గట్టుగా అమ్మాయి రెడీ అవ్వాలి కదా. నువ్వెళ్ళమ్మా. ఎక్స్క్యూజ్ మీ మేడం. నువ్వెవరు? నిన్ను అందంగా రెడీ చేయడానికి నేనే రమ్మన్నాను. అవసరం లేదత్తయ్య, నేను రెడీ అయిపోతాను. బామ్మగారు తెప్పించిన చీర కూడా ఇక్కడే ఉంది కదా, నేను కట్టుకుంటాను. నువ్వు కట్టుకోవాల్సింది ఆ చీర కాదు, ఈ డ్రెస్సు.
అంటే ఇది నా సెలక్షన్ అనుకుంటున్నావా? నా సెలక్షన్ కూడా కాదు. చరణే నిన్ను ఈ డ్రెస్ వేసుకోమని చెప్పాడు. ఇది వాడే సెలెక్ట్ చేశాడు. వాడి మాటను ఎలాగో బామ్మగారు పట్టించుకోరు కాబట్టి నువ్వు పట్టించుకోనంటావా? సరేలే, వదిలేసి బామ్మ తెచ్చిన చీరే కట్టుకో. లేదులేండి, ఆయన ఇష్టపడి ఇచ్చారంటున్నారు కదా, అదే వేసుకుంటాను. చెప్పానుగా, బాగా రెడీ చేయాలి. ఓకే మేడం. ఏమైందంటే? ఏమంటుంది? చరణ్ సెలెక్ట్ చేశాడని చెప్పి మనం అనుకున్న డ్రెస్ దానికిచ్చాను. కాసేపట్లో అది గంగిరెద్దులో రెడీ అయ్యి అందరి ముందు నవ్వుల పాలవుతుంది. చూస్తూ ఉండండి. హాయ్ ఆంటీ, బాగున్నారా? మా సంగతి సరే కాని నువ్వైతే మాత్రం పెళ్ళైనా ఇంకా పెళ్లి కాని కుర్రాలాగే ఉన్నావయ్యా. చరణ్ ఎప్పుడు గ్లామర్ బాయే కదా. అసలు ఈ గ్లామర్ బాయ్ని చేసుకున్నా ఆ గ్లామర్ గర్ల్ ఎక్కడా? ఏం సుమలత, ఎక్కడ మీ కోడలు? రెడీ అవుతోంది, వచ్చేస్తుంది. ఓ, అదిగో వచ్చేసింది. దీనికి నేను శారీ ఇచ్చాను కదా, డ్రెస్ వేసుకుని ఎందుకు వచ్చినట్టు?